మేడం గుడ్ మార్నింగ్. సరస్వతి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. ఆల్ లీడర్స్. ఇది నేను ఫస్ట్ కూడా ఒక జూమ్ మీటింగ్ ఇచ్చానండి. ఇది నా సెకండ్ జూమ్ మీటింగ్. నా పేరు శ్యామల. నేను నా గురించి ఫస్ట్ జూమ్ మీటింగ్ లోనే కొంతవరకు నేను చెప్పాను నా గురించి. ఇప్పుడు కూడా కొంచెం ఒకసారి ఇంట్రడక్షన్ చేసుకుంటాను. కొంచెం శ్యామల చెప్తాను. మేడం, ఒక్కసారి నేను అందరికి మ్యూట్ క్లోజ్ చేసేస్తాను మేడం. అప్పుడు ఓకే మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి, డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే, ఆన్ చేసుకోండి మేడం. ఓకే మేడం. ఓకే మేడం, కంటిన్యూ. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నేను ముందు కూడా ఒక జూమ్ మీటింగ్ ఇచ్చే ఉన్నానండి. ఇది నాకు సెకండ్ జూమ్ మీటింగ్. నా పేరైతే శ్యామల. నేను ఆ ఫస్ట్ మీటింగ్ లోనే చెప్పాను నేను ఎలాగొచ్చాను ఏంటి ఇవని. కానీ ఇప్పుడు నా గురించి కొంచెం చెప్తాను. నేను ఎక్కువ చెప్పనులేండి. నేనైతే మాత్రం ఏదైనా వర్క్ చేద్దామని ఆలోచనలో ఉన్నప్పుడే నాకైతే ఈ సిస్టమ్ నా అప్లైనర్ మాధురి మేడం ద్వారా ఇది కనిపించిందండి, పరిచయం అయింది. దీంట్లో అయితే నేను ఏంచి న్యాచురల్ అండ్ ఆర్గానిక్స్ ప్రోడక్ట్స్ అన్నదానికి నేను కనెక్ట్ అయ్యే ఇందులోకి వచ్చాను. ఎందుకంటే నాకు ఇప్పుడు నేను తెలుసుకున్నంత వరకు అంటే చాలా మంది న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు కెమికల్స్ లేను అని చెప్పేసి. నేనేంటంటే ఇది ఎవరికైనా సజెస్ట్ చేస్తే ఇవి న్యాచురల్ అండ్ ఆర్గానిక్స్ ప్రోడక్ట్స్ అన్నారు కదా, ఇందులో కెమికల్స్ లేవు కదా, ఇవి నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తే వాడితే నాకు ఎంతో కొంత ఇన్కమ్ ఉంటది అనే ఉద్దేశంతో నేను వచ్చాను. అంటే ఫస్ట్ అయితే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ మీద అయితే నేను తెలీదు నాకు. దాని గురించి చెప్పాలంటే ఎవరికైనా కొంచెం భయం వేస్తది కదండి. అలాగే ఏమైనా ఇచ్చేస్తే ఏమైనా అయితే పెడతారని చెప్పేసి. అందుకని నేను దాని మీద నేను కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు ఫస్ట్ అయితే. సోపులు, పేస్ట్లు, ఆయిల్ ఆయిల్ కూడా కెమికల్ లేనిది అని అన్నారు కనుక అక్కడ కూడా కనెక్ట్ అయ్యాను నేను. అవి ఎవరికైనా ఇస్తే మనకి వాళ్ళు వాడతారు కదా, కెమికల్స్ లేని ఇప్పుడు అందరూ వాడుతున్నారు. ఇంత ముందంటే తెలిసేది కాదు కానీ ఇప్పుడు మాత్రం అందరూ వాడుతున్నారు కదా. అలాగా వాడే వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తే నాకు ఎంతో కొంత ఇన్కమ్ ఉంటది, నా చేతిలో ఎంతో కొంత అమౌంట్ ఉంటది కదా అనే ఉద్దేశంతోనే నేను దీంట్లోకి ఉండడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించాను నేను. అంటే ఎందుకు అలా అనుకున్నానంటే ప్రతి చిన్నదానికి ఎవరో ఒకరి మీద ఆధారపడిపోకూడదు. మనకు చిన్న చిన్నవి ఏవైనా కొనుక్కోవాలంటది, ఏదైనా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా, ఆటికంటూ నా చేతిలో ఒక అమౌంట్ ఉండాలి అని చెప్పి నా కోసం నేను వచ్చానండి ఇందులోకి. ప్రతి చిన్నదానికి ఇంట్లో అడగకూడదు, ఆధారపడిపోకూడదు పూర్తిగా అనే ఉద్దేశంతోనే నేనైతే వచ్చాను ఇందులోకి. ఇందులోకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇందులో ఆదాయము, ఆరోగ్యము, గుర్తింపు ఉన్నాయని చెప్పేసి. కానీ మనం వాడిన తర్వాత ఎవరికైనా షేర్ చేయమని మన మన సిస్టమ్ అయితే చెప్తుంది కదా. అందుకని ఫస్ట్ నేనే వాడాను ఇవన్నీని. అప్పుడు ఆయుర్వేదిక్ కూడా వాడానండి. అంటే అప్పటికి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. దానికి ఏంచి నేను అలోవెరా ఆమ్లా వాడాను. వాడితే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్లియర్ అయ్యింది. అప్పుడు నేను ఈ ప్రోడక్ట్ ని నమ్మి కొంతమందికి సజెస్ట్ చేద్దామని అప్పుడు నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ నిర్ణయం తీసుకోవాలంటే నేను ఫస్ట్ ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకోవాలి కదా. నేను అక్కడ నుండి ప్రతి ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడం అంటూ జరిగింది. తెలుసుకుంటూ కొంతమందికి సజెస్ట్ చేసేదాన్ని. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి చెప్పడము ఇలాంటివి చేసేదాన్ని. అలాగా ప్రోడక్ట్స్ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ప్రోడక్ట్స్ ఇస్తూ హోమ్ మీటింగ్స్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళడం అయితే జరిగింది ఇందులోని. నేనైతే మాత్రం ఈ సిస్టంలోకి వచ్చిన తర్వాత మాత్రం కొంచెం ఎంతో కొంత స్ట్రాంగ్ అయ్యాను అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే నాకు డ్రీమ్స్ చేయడం గానీ, నాకు డ్రీమ్స్ ఉన్నాయన్న సంగతి కూడా నాకైతే తెలీదు అసల. నేను ఇందులోకి వచ్చిన తర్వాతే డ్రీమ్స్ పెట్టి వర్క్ చేయండి, డ్రీమ్స్ పెట్టి వర్క్ చేయండి అంటే నేను అప్పుడు వెతుక్కున్నాను నాకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా ఇందులోని అని చెప్పేసి. నేను ఫస్ట్ జాయిన్ అయిన నెలే నేను బూట్ క్యాంప్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఎక్కువ రియలైజ్ అయ్యాను నేను. అప్పుడు డ్రీమ్ పెట్టుకోండి, డ్రీమ్ పెట్టుకోండి అంటే నాకు డ్రీమ్స్ ఏటున్నాయని నేను ఎతుక్కొని ఒక 5 రాసుకున్నాను నాకు ఇవి తీరాలని చెప్పేసి. ఈ సిస్టమ్‌లోని ఉంటూ నా డ్రీమ్స్ పెట్టుకోవడం, అట్లా నెరవేర్చుకోవడం కూడా నేర్చుకున్నాను. అందులో ఆల్రెడీ 3 అయితే నేను 5 రాసుకున్నాను. అందులో 3 నెరవేరాయి కూడాను నాకు. ఇలాగా ఇందులోకి వచ్చిన తర్వాతే కొంచెం స్ట్రాంగ్ అయితే ఇలా ముందుకి వెళ్తున్నాను నేను. మనకి ఇందులోని మనం ఎలాగా హెల్త్ ప్రొడక్ట్స్ గురించి కొంతమందికి చెప్తాం కనుక మన ఆదాయం వస్తదని నేను నమ్మాను. అలాగే మనకి గుర్తింపు కూడా ఉంటది అన్నది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నాకు రీసెంట్‌గా 2 డేస్ ముందే జరిగింది. బుధవారం మనకి అక్కేపాలెం
మెయిన్ బ్రాంచ్ లోని మీటింగ్ అయితే మీటింగ్కి వెళ్ళి వస్తున్నానండి. చాలా వర్షము. బస్సు ఎక్కాము అక్కడ. బస్సు నిండా జనాలు ఉన్నారు ఉండడం మాత్రం. అందులో నేను కూడా ఎక్కాను. ఎక్కిన తర్వాత ఆ బస్సు కండక్టర్ గారు ఆవిడకైతే ఒక 10 డేస్, 1 వీక్ అవుతదండి. నేను ఆవిడకి బ్యాక్ పెయిన్ అంటే ఆవిడ నాకు ఒక ఆటోలో కనిపిస్తే నేను చెప్పడం జరిగింది ఆవిడకి. మేడం బ్యాక్ పెయిన్‌కి మా దాంట్లోని మంచివున్నాయండి. మీరైతే బెల్ట్ ఏసుకున్నట్టున్నారు. మా దాంట్లోని చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒకసారి ఆయుర్వేదికం వాడి చూడండి. బయటవైతే అంత తగ్గట్లేదని చెప్పాను నేను. చెప్పాను తర్వాత నాకు ఆవిడైతే గుర్తులేరు నాకు. కానీ బస్సులోని అంతమంది జనాల్లో కూడా అంత రష్‌గా ఉందండి ఆ బస్ మాత్రం చాలా రష్‌గా ఉంది. అందులో మాత్రం ఆవిడ నన్ను గుర్తుపట్టి, "మేడం ఆయుర్వేదిక్ మేడం బాగున్నారా?" అని అడిగారు. "మీరే కదండీ!" అన్నారు. నాకైతే మాత్రం చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. బస్సులో ఏ 100 మందో ఉండుంటాము. అందులో నన్ను ఒక్కదాన్ని గుర్తుపెట్టి ఆవిడ అడిగారంటే నాకు అంటే గుర్తిస్తున్నారు కదా మనని. అంటే మనం చేసిన వర్క్ బావుంది కనుక, వాళ్ళకి నచ్చింది కనుక, మనం చెప్పే విషయం వాళ్ళైతే కొంచెం గుర్తుపట్టారని అనుకుంటున్నాను. అలాగే మనకి గుర్తింపు కూడా ఇందులో కూడా ఉంటదండి. ఎవరైనా చేయొచ్చు మనము. అదొకటి చెప్తున్నాను నేను. మనకి ఇందులోకొచ్చాం గనక ఆరోగ్యము, ఆదాయము, దాంతో పాటు మనకు కావాల్సిన గుర్తింపు కూడా ఉంటది. ఇది మాత్రం నేను బాగా దృఢంగా నమ్మానండి ఇది. ఇందులోని సిస్టమ్‌లోనే ఎందుకుంటున్నానంటే మళ్ళీ నాకెప్పుడు అనిపిస్తదండి. అంటే ఇలాంటి ఆపర్చునిటీ నాకు దొరుకుతదో, దొరకదో, ఉన్న ఆపర్చునిటీని నేను ఉపయోగించుకోవాలి అని చెప్పేసి నేను వెళ్తున్న దాంట్లో మనకు చాలా ఒడిదుడుకులు ఉంటాయి. అయినా సరే ఓపిక పట్టి దీని గురించి తెలుసుకుంటూ వినే వాళ్ళకి చెప్పుకుంటూ అలాగ ముందుకెళ్ళడం జరుగుతుందండి నేను. నేనైతే ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇందులో జూమ్ ద్వారా నేనెక్కువ నేర్చుకున్నానండి. జూము, మీటింగ్స్ ఈటిలతోనే నేను ప్రొడక్ట్ నాలెడ్జ్ అయితే ఎక్కువ నేర్చుకున్నాను. అలా నేర్చుకుంటూ ఈరోజు కొంత ప్రొడక్ట్ గురించి తెలుసుకొని నేను చెప్పడం ద్వారా కూడా కొంతమంది తెలుసుకుంటారు కదా! అందరికీ తీరికుండొచ్చు, ఉండకపోవచ్చు. మీటింగ్స్‌కి ఎళ్ళగలుగుతారు, ఎళ్ళలేకపోతారు. మేమెళ్లి నేర్చుకుంటున్నాం కదా! అందులోని కొన్ని పాయింట్స్ నోట్ చేసుకొని, ఇలా జూమ్ మీటింగ్‌లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వర్క్ చేసేవాళ్ళుంటారు. చేయలేని వాళ్ళంటే మాలాంటి వాళ్ళకంటే కొంచెం తీరిక దొరికి ఎలాగో నేర్చుకుంటాం. అందరూ నేర్చుకోలేరు కదా! అందుకని మనమేంటంటే జూమ్ మీటింగ్ అటెండ్ అయితే మాత్రం ఉదయాన్నే ఫ్రెష్ మైండ్‌తో ఉంటాము. మనకి ఎవరైనా చెప్పితే అవి మనం అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళడానికి కూడా మనకి మంచి ఆపర్చునిటీ అనే చెప్పాలి. జూమ్ మీటింగ్ మాత్రము. ఇలాగే నేను ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుంటూ, నేను కూడా ఈరోజు నాకు తెలిసిన నాలెడ్జ్‌ని, ప్రొడక్ట్ నాలెడ్జ్‌ని ఇస్తున్నాను నేను. నేనైతే ఈరోజు నేను ఫ్లాక్స్ ఆయిల్ గురించే చెప్పాలనుకుంటున్నానండి ప్రొడక్ట్ నాలెడ్జ్ అయితే. ఎందుకంటే ఈ మధ్యలోనే నేను ఈ 1 వీక్‌లోనే నేను ఒక 2, 3 డెత్స్ హార్ట్ అటాక్స్‌తోనే నేను విన్నాను మా ఊర్లోనే. అది కూడా చిన్న ఏజ్‌లండి. 25-35 లోపే. నాకైతే అది విన్నాక చాలా బాధనిపించింది. మన దాంట్లో ఒక ప్రొడక్ట్ ఉన్నది కదా! మనకు తెలిసినంత వరకు సజెస్ట్ చేద్దాము అందరికిని. ఇలాంటివి రాకుండా ఉంటాయి కదా! అనేసి నేనైతే అనుకున్నాను ఆ రోజే. నేను ఈసారి జూమ్ మీటింగ్ ఇస్తే ఫస్ట్ నేను ఫ్లాక్స్ ఆయిల్ గురించే చెప్పాలని చెప్పేసి. నేను అలాగా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం ఒక ప్రొడక్ట్ ఉంది కనుక ఫ్లాక్స్ ఆయిలు. ఇది ఎంత మంచి ప్రొడక్ట్ కదండీ! మామూలుగా ఏవో మందులేసుకొని తగ్గించుకుండే కంటే, మనం తింటున్న ఒక చిన్న గింజలవి. ఆటిలతోని మనకు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తినడం వల్ల మనకు ఉపయోగమే గదా! ఆ గింజల వల్లే మనకు తీరుతుందంటే ఇది చాలా బావుంది కదా! ఈ ప్రొడక్ట్. అందుకని నేను ఫస్ట్ దీన్ని ఫ్లాక్స్ ఆయిల్ గురించే చెప్పాలనుకుంటున్నాను. ఫ్లాక్స్ ఆయిల్ గురించి చెప్పే ముందు మన దేశంలోని ఇప్పుడు ప్రస్తుతము హార్ట్ అటాక్స్ ఎలా ఉన్నాయన్నది కూడా నేను చిన్నది ఒక 2 మినిట్స్ నేను చెప్తాను. మన దేశంలోని హృదయ సంబంధ జబ్బులతోని ఇప్పుడు మాత్రం మరణాల రేటు రోజు రోజుకి పెరుగుతూనే ఉందండి. అది అరికట్టాలంటే మాత్రం ఫ్లాక్స్ ఆయిల్ వాడాలి ప్రతి ఒక్కళ్ళు. ఫ్లాక్స్ షీట్స్ వాడాలి. అది మనం అందరం కూడా సజెస్ట్ చేద్దామండి. ఎందుకంటే మన శరీరంలో ముఖ్యమైన భాగము మన గుండె. ఇది నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. శరీరంలో అన్ని అవయవాలకు రక్తాన్ని అందజేస్తూ, రక్తాన్ని కలెక్ట్ చేస్తూ, మనని ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచడానికి తీరిక లేకుండా శ్రమిస్తూనే ఉంటుంది. మన దేశంలోని 2005 సర్వేలో అయితే 30% మాత్రమే హృదయ సంబంధ వ్యాధులతో హార్ట్ అటాక్స్‌తో మరణాలు జరిగేవి. అదే 2015 దాటేసరికి 60%కి అది పెరిగింది. అది కూడా వయస్సు 30-60 సంవత్సరాల మధ్య వారిలోనే.
ఈ డిసీజ్ హార్ట్ అటాక్స్ అన్నది ఎక్కువ జరగడం జరుగుతుంది. పురుషుల్లో 21% అయితే మహిళల్లో 17% జరుగుతుంది. అది ఇప్పుడు సంవత్సరం పెరుగుతూ ఇప్పుడు మన దేశం అయితే మొదటి స్థానంలోకి వెళ్ళిపోయిందండి ఇందులోని. అది చాలా మనం బాధపడవలసిన విషయం. మన దేశం హార్ట్ అటాక్‌ల్లోని మొదటి స్థానానికి వెళ్ళిపోయిందంటే ఇది చాలా మనం బాధపడాలి. అందుకని మనకు తెలిసినంత వరకు ఫ్లాక్స్ ఆయిల్ గురించి ఫ్లాక్స్ సీడ్స్ గురించి, ఫ్లాక్స్ ఆయిల్ గురించి అందరికీ చెప్తాము. ఇది ఎలాగొస్తుందంటే రక్తనాళాల గోడలపై కొలెస్ట్రాల్ అంటే కొవ్వు చేరడం వల్ల రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఇదే కొవ్వు అంచులకు ఉండిపోతే గోడ కూడా పాడయి క్లాట్స్ కింద ఏర్పడుతుంది. అంటే రక్తం గడ్డలుగా తయారవుతుంది. దీనివల్ల హార్ట్ అటాక్స్ వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చిందని మనం డాక్టర్ దగ్గరికి గాని వెళ్తే స్ట్రెంత్ వేస్తారు. స్ట్రెంత్ వేయాలని చెప్తారు. అది ఏంటంటే స్ప్రింగ్ మాదిరి పెడతారండి. అంతే అది. దానివల్ల ఏంటవుతదంటే ఆ రక్తనాళం, ఆ పైపు ఎక్స్‌పెండ్ అవుతుంది. అంటే రక్త ప్రవాహం బాగా జరగడానికి అది ఉపయోగపడుతుంది అంతే. అంతేగాని గోళ్ళకున్న కొవ్వు మాత్రం ఏమీ పోదండి. అది అలాగే ఉంటది. అందుకే రక్త ప్రవాహం జరగాలి కనుక ఆ పైప్‌ని ఆళ్ళు కొంచెం ఎక్స్‌పెండ్ చేస్తారు అంతే. ఇలా మనం జరగకుండా ఉండాలంటే మన వెస్టేజ్‌లోని ఒక మంచి ప్రొడక్ట్ అండి. ఫ్లాక్స్ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుందిది. ఇది అవిసె గింజల నూనె